నమస్తే. అంతర్యామికి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. అంతర్యామిలో మరొక మంచి విషయం తెలుసుకుందామండి. కాలభ్రమలు రాసినవారు డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ గారు. కాలం పరుగులు తీస్తుంది అంటారు కొందరు, కాలం గడవడమే లేదంటారు ఇంకొందరు. నిజంగా కాలం పరుగులు పెడుతుందా లేక మెల్లగా నడుస్తుందా అంటే ఈ రెండు ప్రశ్నలు భ్రమలే కానీ నిజాలు కావు. మనిషి తన పుట్టుక నుంచి ప్రతిదినం భ్రమలకు లోనవుతూ ఉంటాడు. అతడిలోని అజ్ఞానం భ్రమల రూపంలో బయటపడుతూ ఉంటుంది. మనిషి నిత్యం పొద్దున్న నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా తన జీవిక కోసం పరుగులు పెడుతుంటాడు. కాలంతో పోటీ పడుతూ సాగిపోతూ ఉంటాడు. పగలంతా ఎన్ని పనులు చేసినా ఇంకా ఏవో మిగిలిపోతూనే ఉంటాయి. 12 గంటల పగటి వ్యవధిలో లెక్కకు మించిన బాధ్యతలను నెరవేర్చాలంటే సాధ్యం కాదు. అందుకే ఇంకా పగటి సమయం మిగిలి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అందుకే కాలం ఆగకుండా పరుగులు తీస్తుందని భ్రమపడుతుంటాడు. పనిలేని వాడికి కాలం గడవదు, క్షణం యుగంలా అనిపిస్తుంది. మన్ను తిన్న పాముల కాలం ఇలా మెల్లగా ఎందుకు నడుస్తుందని భ్రమ కలుగుతుంది. దాంతో అతడిలో అసహనం, అశాంతి, ఆవేశం కలుగుతూ ఉంటాయి. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియకపోతే మనిషిని ఇలాంటి ఆలోచనలే వెంటాడుతాయి. సామ్రాజ్యాలను ఏలే చక్రవర్తులకు, సగటు మనుషులకు కాలం ఒక విధంగానే ఉంటుంది. ఏ కాలంలో ఏ పని చేయాలో నిర్ణయించుకొని ప్రణాళికాబద్ధంగా కాలానుక్రమణికను ముందుగానే సిద్ధం చేసుకొని సాగే అప్రమత్తుడైన మనిషికి కాలం సహకరిస్తుంది. లేకుంటే కాలమే కాలసర్పమై కాటు వేస్తుంది. కావ్యశాస్త్ర చర్చలతో, అధ్యయనాలతో, పరిశోధనలతో, అన్వేషణలతో మేధావులు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మూర్ఖులు మాత్రమే చెడు వ్యసనాలతో, అతి నిద్రతో, కలహాలతో కాలాన్ని వ్యర్థంగా గడుపుతారని ప్రాచీన నీతికారులు ప్రబోధించారు. నీతి శాస్త్రాలన్నీ మనిషికి కాలోచిత కర్మలను ఆచరించాలనే ఉపదేశిస్తున్నాయి. కాలం ఎప్పుడూ తన పరిధులను దాటి ప్రవర్తించదు. ఒక లిప్తకాలము ముందుకు గాని వెనకకు గాని దురాక్రమించదు. నిర్దిష్ట వేగంతోనే ముందుకు సాగుతుంది. ఋతువులు ఏవి తమ పరిధులను దాటవు. ఋతువులు, ఆయనాలు, మాసాలు, పక్షాలు, వారాలు, దినాలు ఒకదాన్ని అనుసరించి మరొకటి తమ పరిధుల్లోనే ప్రవర్తిస్తుంటాయి. కాలలీలల్లో మనిషి కొట్టుకొని పోతూ ఆర్తనాదాలు చేస్తాడు. మంచి జరిగితే మంచి కాలం అని, చెడు జరిగితే చెడు కాలమని కాలానికి పేర్లను ఆపాదిస్తాడు. మంచి చెడులకు కాలంతో సంబంధం ఏమిటి? మనిషి తాను చేసిన సుకృత్యాలకు, దుష్కృత్యాలకు పర్యవసానంగా ఫలితాలను పొందుతాడనేది వాస్తవం. మనిషి భ్రమ అనే పువ్వు చుట్టూ భ్రమరంలా తిరుగుతుంటాడు. లేనిదేదో ఉందనుకుంటాడు, ఉన్నదాన్ని లేదనుకుంటాడు. సత్యాన్ని అసత్యంలా భావిస్తాడు, అసత్యాన్ని సత్యమని నమ్ముతాడు. మనిషి దృష్టి ఎలా ఉంటే అలాంటి దృశ్యమే కనిపిస్తుంది. అనంతంగా గడిచిన గతకాలం అసలు వాస్తవాన్ని కళ్ళ ముందు ఉంచినా నమ్మలేని మనిషి కాలరహస్యాన్ని ఛేదించలేకపోతున్నాడు. పాదరసంలా జారిపోతున్న కాలాన్ని పట్టుకొని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మరిచి అయోమయంలో బతుకుతున్నాడు. అయినా కాలం తన పని తాను చేసుకుంటూ సాగిపోతూనే ఉంది. విన్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.